హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మనీ హోమ్. ఈరోజు నేనైతే కొంచెం ఇల్లు క్లీన్ చేసే పనిలో ఉన్నానండి. ఇల్లు అంటే ఇల్లు మొత్తం కాదనమాట. నేను మొత్తం అయితే ఒకే రోజు క్లీన్ చేయనండి. కొంచెం కొంచెం చేస్తానన్నమాట. ముందు హాల్‌లో ఉన్న ఒక కిటికీకి కొంచెం బూజులు అవి కనిపిస్తున్నాయండి. దుమ్ము ఉన్నట్టుంది. ఇక ఆ కర్టెన్ తీసేసి వెంటనే నానబెట్టేసానండి. నానబెట్టేసి ఇలా చక్కగా ఒక క్లాత్ తీసుకొని తడిపి బాగా పిండేసానండి. చుక్కలుగా ఆరకుండా గట్టిగా పిండేసి ఇక తుడుస్తున్నాను అనమాట. ఎందుకంటే మరీ వాటర్ తగిలినాయి అనుకోండి అవి తుప్పు వచ్చేస్తాయి అనమాట కిటికీలు. అందుకని వాటర్ ఏమి లేకుండా గట్టిగా పిండేసి చక్కగా తుడిచేస్తే మన కిటికీలకు ఉన్న దుమ్మంతా వచ్చేస్తండి. ఇక అలా క్లీన్ చేస్తాను అనమాట. ఎట్లాగో మన సమ్మర్ అయిపోయింది, మళ్ళీ శ్రావణ మాసం వచ్చేస్తుంది. శ్రావణ మాసం వచ్చిందంటే ఇక ఆ నెలంతా మనకి క్లీన్ చేసుకునే టైం ఉండదనమాట. ఎందుకంటే శ్రావణ శుక్రవారాలని వరలక్ష్మి వ్రతం అని ఎప్పుడో ఏ ఒకటి ఉంటాయి కదా, పండుగలు కూడా స్టార్ట్ అయిపోతాయి. అందుకని మనం ఇప్పటి నుంచే కొంచెం కొంచెం రోజుకు కొంచెం క్లీన్ చేసుకుంటూ ఉంటే మనకి శ్రావణ మాసం వచ్చేసరికి ఇల్లంతా క్లీన్ అయిపోద్ది అనమాట. ఒక్క రోజులో చేసేయచ్చుగా అనుకోవచ్చు, కానీ చాలామంది చేస్తుంటారండి. నేనైతే ఒక్క రోజులో అయితే చేయలేనండి. ఒక్కరోజు మొత్తం చేశానంటే మళ్ళీ నేను 3 రోజులు రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. అలా కాకుండా రోజు మనం చేసుకునే పనులతో పాటు కొంచెం కొంచెం ఒకరోజు కిటికీ లేదంటే కిటికీలన్నీ ఒకరోజు అలాగా, ఇంకో రోజు ఫ్యాన్లు క్లీన్ చేయటం, ఇంకో రోజు ఇంకేమన్నా షెల్ఫ్లు కనుక క్లీన్ చేయటం, అలాగా నా వీలుని బట్టి అనమాట. నా వీలుని బట్టి నేను కొంచెం కొంచెం చేసుకుంటూ ఉంటాను అండి. మన పనితో పాటు రోజు కొంచెం చేసుకుంటూ ఉంటే ఒక అర్ధగంట గంట టైం కేటాయించి మనకు అసలు పని చేసినట్టు కూడా అనిపించదండి. అంటే ఎక్కువ పని చేసామంటే అలసిపోతాం కదా, అలసిపోయినట్టు కూడా అనిపించదు అనమాట. తొందర ఏముందండి, కొంచెం కొంచెం చేసుకుంటూ ఉంటే చక్కగా మొత్తం ఇల్లంతా క్లీన్ అయిపోద్ది అనమాట. మన శ్రావణ మాసం వచ్చేసరికి చూసారు కదా కిటికీలు ఎంత బాగున్నాయి, ఇప్పుడు క్లీన్గా నీట్గా అయిపోయినాయి అనమాట. చక్కగా మీరు కూడా మొదలుపెట్టండి. మరి ఇంకా ఇల్లు క్లీన్ చేయటం ఒక రోజులో చేసుకోగలను అనుకుంటే చేసేసుకోండి, అది మీ ఇష్టం. లేదంటే రోజు కొంచెం ఇలాగా కొంచెం ఒక రోజు ఇది అనేసి మన రోజువారీ పనులతో పాటు కొంచెం ఒక ఈవినింగ్ టైం, నేనైతే ఈవినింగ్ టైమే క్లీన్ చేస్తానండి. ఉదయం అయితే నాకు అస్సలు కుదరదనమాట. ఈ టిఫిన్లు వంటలు ఇవి సరిపోతాయి. ఆ కిటికీ క్లీన్ చేశాక ఇటు పక్కన ఉన్న షెల్ఫ్లు కూడా కొంచెం సర్దానండి. పెద్దగా దుమ్ము అయితే ఏం లేదు. ఆ క్లాత్తో కొద్దిగా తుడిచేసి కింద పేపరు అవన్నీ నీట్గా పెట్టాను అనమాట, మామూలు క్లాత్తో తుడిచేసి. కానీ ఇలా మనం పెట్టినవి మాత్రం ఎప్పుడన్నా వాడుకోవాలంటే క్లీన్ చేసే వాడుకోవాలండి, కడిగి. ఇక ఆ తర్వాత కొద్దిగా డోర్స్ ఉన్నాయి కదా, వాటికి కూడా కొద్దిగా దుమ్ము ఉన్నట్టు అనిపించింది. అందుకనే కొద్దిగా అలా తుడిచేసాను అనమాట. ఎక్కువ తడి ఉండకూడదండి, ఇవి పాడైపోతాయి అనమాట. బాగా పిండేసి తడి లేకుండా ఉండాలన్నమాట. ఇక మస్కిటో డోర్ కూడా కొంచెం డస్ట్ కనిపించింది. ఇక మస్కిటో డోర్ కూడా ఇలాగా క్లాత్తో తుడిచేసానండి. బ్రష్ ఉంటే బ్రష్తోనే తుడుచుకోవచ్చు. మనకి ఎక్కువ దుమ్ము ఉంటే బ్రష్తో క్లీన్ చేయాలి ఫస్ట్, ఆ తర్వాత ఇలా తుడవాలి. నేను ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటానండి. అందుకనేసి కొద్దిగా ఉంది, ఇక ఈ క్లాత్తోనే తుడిచేసాను. చూసారు కదా ఎంత క్లీన్ అయిపోయిందో. ఆ తర్వాత ఏం చేశానంటే, ఇది మనం గుమ్మానికి కట్టుకుంటాం కదండి, అదనమాట. ఇది కూడా కొద్దిగా బూజు వచ్చేసి కొంచెం కలర్ చేంజ్ అయిందనమాట, దుమ్ము పట్టేసి. అది కూడా క్లీన్ చేశాను. ఇగో కట్టెన్ అయితే చక్కగా కంఫర్ట్లో జాడిచ్చేసి నీళ్ళు కారేదాకా అలా పెట్టానన్నమాట. నీళ్ళన్నీ కారిన తర్వాత అప్పుడు ఆరేస్తాను నేను తీసుకెళ్ళి. ఇక ఆ తర్వాత అయితే నేను ఈరోజు కర్రీ చేస్తున్నాను అండి, ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ టైంలో కర్రీ పొద్దున్న చేసింది సరిపోలేదనమాట, అందుకని మళ్ళీ కర్రీ చేస్తున్నాను. దానికనేసి కొద్దిగా దోసకాయలు కోస్తున్నానండి. ఆ తర్వాత గోంగూర కూడా ఉంది. నేను పాడైపోద్దామని సరే అది కూడా చట్నీ చేసేస్తే నెక్స్ట్ డే కూరలో కనుక వేసుకోవచ్చు కదా, చట్నీ ఉంటాయనేసి గోంగూర అంత ముందు రోజు తెచ్చానండి, పాడైపోతుంది. ఇక అది కూడా చేసేద్దాం అనేసి ఇక ఇలా ఎండుమిర్చి వేయించానండి. ఇలా ఏమన్నా ఎక్స్ట్రా పనులు కానీ లేదా చట్నీలు కానీ ఏమన్నా చేసుకోవాలంటే మాత్రం నేను ఈవినింగ్ టైంలోనే చేస్తానండి. ఎందుకంటే తర్వాత రోజు మనకి
ఉపయోగపడుతుంది అనమాట. ఒకవేళ కూర చేసుకోలేకపోయినా లేదా కూర చేసుకున్న కూర పక్కన వేసుకోవడానికైనా ఈవినింగ్ టైంలో ఎక్స్ట్రా పనులు ఏమైనా ఉంటే ఈవినింగ్ టైంలోనే చేసుకుంటాను నేను. ఇక పచ్చడి అయితే ఇట్లా మగ్గబెట్టేసానండి. మగ్గబెట్టేసిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసాను అనమాట. ఒక 15 ఉంటాయి. ఆ తర్వాత వేయించిన ఎండుమిర్చి మిక్సీలో తీసుకొని కొద్దిగా 4 వెల్లుల్లి రబ్బలు వేసి కొద్దిగా సాల్ట్ వేసుకొని ముందు మిక్సీ పట్టాలండి. జీలకర్ర కూడా వేసుకున్నాను అనమాట. గోంగూర పచ్చడి తింటే చాలా మంచిదండి. మనకి ఐరన్ బాగా వస్తుందన్నమాట. లేడీస్ తింటే చాలా మంచిది. ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. నేనైతే మరీ మెత్తగా చేయనండి, కొద్దిగా బరకగానే చేస్తాను. ఇక ఆ తర్వాత మనం మగ్గించిన గోంగూర కూడా వేసి ఒకసారి కొద్దిగా మిక్సీ పట్టాను అనమాట. ఇలా ఉంటేనే బాగుంటుందండి, మరీ మెత్తగా పేస్ట్లా ఉంటే బాగోదన్నమాట. ఇక అది తీసి మళ్ళీ ఈ కళాయిలో వేసేసి మళ్ళీ కొంచెం నేను బాగా మిక్స్ చేస్తాను అనమాట. చూసారు కదండి, మరి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.